శ్రీకృష్ణ బలరామ మందిర్ అని పిలువబడే ఈ ఇస్కాన్ టెంపుల్ ప్రపంచంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అన్నింటిలో కూడా గొప్ప వాటిలో ఇది ఒకటి. దీన్నే బృందావన్ ఇస్కాన్ టెంపుల్ అంటారు. ఇక్కడ ఎంట్రన్స్లో కుడివైపు అయితే వినాయకుడి విగ్రహంతో ఒక టెంపుల్ ఉంటుంది. దానికి ఎదురుగా ఆర్చ్ అయితే ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం వినాయకుడి టెంపుల్ ఉన్న ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుని అయితే వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. बढ़िया जी बढ़िया जी बढ़िया ఈ టెంపుల్ని 1975లో ప్రతిష్ఠించారు. దీన్ని ప్రతిష్ఠించిన వారు శ్రీల ఏసి భక్త వేదాంత స్వామి ప్రభుపాద అనే ఒక స్వామివారు దీన్ని ప్రతిష్ఠించారు. ఇది బృందావనంలో రమణ్ రేతి అనే ప్రాంతంలో ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి దీనికి తేడా ఏంటంటే ఇక్కడే శ్రీకృష్ణుడు గోవులను ఆవులను వీటిని మేపడానికి బలరాముడు శ్రీకృష్ణుడు కలిసి సో అందుకే ఇక్కడ బృందావనం అంత ఫేమస్. ప్రపంచంలోనే బృందావనం అనేది చాలా ఫేమస్. ఈ దేవాలయంలో 3 ప్రధాన గర్భాలయాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా వస్తే మీ 3 గర్భాలయాలు కూడా కంపల్సరీగా సందర్శించాలి. మొదటి దాన్ని కేంద్ర గర్భాలయం అంటారు. ఇందులో శ్రీకృష్ణుడు బలరాముడు విగ్రహాలు అనేవి ఉంటాయి. కుడివైపు ఇంకో గర్భాలయం ఉంటుంది. అందులో శ్రీ శ్రీ రాధా శ్యామసుందర్ అలాగే లలిత విగ్రహాలు ఉంటాయండి. ఎడమవైపు గర్భాలయంలో చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద స్వామి విగ్రహాలు ఉంటాయి. అంతేకాదు శ్రీల ప్రభుపాద విగ్రహాలు కూడా ఉంటాయి ఇందులో. మీరు కానీ మొదటిసారి వస్తే ఇందులో ఉన్న విగ్రహాలన్నింటి కూడా కవర్ చేయండి. దాని యొక్క విశిష్టతను అయితే తెలుసుకోండి. ఈ ఆలయంలో ఏ సమయాల్లో ఏ హారతి ఇస్తారనేది మనం ఒకసారి చూద్దాం. ఉదయం 4:30కి మంగళహారతి ఇస్తారండి. 7:15కి శృంగార దర్శనం అని ఒక దర్శనం ఉంటుంది, అది చేసుకోండి. సంధ్య గౌర హారతి అనేది సాయంత్రం 7 గంటలకు ఉంటుందండి. మిగతా ఆలయాలాగా ఈ ఆలయం కూడా మధ్యాహ్నం 12:30 నుంచి 4:30 వరకు మూసివేయబడుతుంది. కాబట్టి ఆ సమయంలో భక్తులు ఎవరు వెళ్ళొద్దు.